శ్రీమాత్రే నమః. శ్రీ కాలభైరవాయ నమః. ఈరోజు మనం పారాయణం చేయబోయే స్తోత్రం జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారి ప్రణీతమని పేరు పొందిన శ్రీ కాలభైరవాష్టకం. సంప్రదాయ విశ్వాసం ప్రకారం శ్రీ కాలభైరవ స్వామి వారి ఆరాధన వల్ల సకల భయాలు, దుష్ట ప్రయోగ దోషాలు, దుష్ట శక్తుల ప్రభావాలు, నెగిటివ్ భావాలు, ప్రతికూల శక్తుల ఉపద్రవాలు శమించి ధైర్యం, ఆత్మబలం, దైవ రక్షణ కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. కాలానికి కూడా కాలుడైన, ధర్మానికి రక్షకుడైన, కాశీక్షేత్రానికి క్షేత్రపాలకుడైన, భక్తులకు అభయాన్ని ప్రసాదించే పరమేశ్వరుని ఉగ్ర కరుణామయ స్వరూపమే శ్రీ కాలభైరవ స్వామి. పురాణాలు, ఆగమాలు, శైవ సంప్రదాయం కాలభైరవుని అత్యంత మహిమాన్వితమైన దేవతగా వర్ణిస్తాయి. భూతగణాలకు నాయకుడిగా, క్షేత్రాలను రక్షించే క్షేత్రపాలకుడిగా, అధర్మాన్ని శిక్షించి ధర్మాన్ని కాపాడే దేవతగా, భక్తుల భయాలను తొలగించే అభయప్రదాతగా ఆయనను స్తుతిస్తాయి. ఈ దివ్యమైన అష్టకంలో కాలభైరవ స్వామిని భుక్తి ముక్తి ప్రదాతగా, కర్మపాశ విమోచకుడిగా, ధర్మసేతు పాలకుడిగా, మృత్యుభయాన్ని తొలగించే కరుణామూర్తిగా, అష్టసిద్ధులను ప్రసాదించే దేవతగా ఆదిశంకరులు అద్భుతమైన పదాలతో స్తుతించారు. సంప్రదాయంలో శ్రీ కాలభైరవ స్వామిని క్షేత్రపాలకుడిగా, భూతగణాధిపతిగా, భక్తులను రక్షించే దేవతగా ఆరాధిస్తారు. అందువల్లనే నెగిటివ్ శక్తుల నివారణకు ఎక్కువగా కాలభైరవ స్తోత్రాలను చదువుతుంటారు. ఈ స్తోత్రం చివరిలోని ఫలశ్రుతి ప్రకారం ఈ కాలభైరవాష్టకాన్ని భక్తి శ్రద్ధలతో పారాయణం చేసేవారికి జ్ఞానం, పుణ్యవృద్ధి, ఆధ్యాత్మిక పురోగతి కలగడమే కాక శోకం, మోహం, లోభం, దైన్యం, కోపం, మనస్తాపం వంటి అంతర్మలినాలు క్రమంగా తొలగి శ్రీ కాలభైరవ స్వామి వారి దివ్య అనుగ్రహం లభిస్తుందని పేర్కొనబడింది. శాస్త్రాలలో భౌమాష్టమికి అంటే మంగళవారం రోజు అష్టమితో కలిసి వచ్చినప్పుడు శ్రీ కాలభైరవ స్వామి వారి ఆరాధనకు విశేషమైన ప్రాధాన్యం ఇవ్వబడింది. కాశ్యాం నిర్విఘ్నవాసాయ భౌమాష్టమ్యాం విశేషతః అని ఈ శ్లోకం పేర్కొంటోంది. అందువల్ల భౌమాష్టమి రోజున ఈ కాలభైరవాష్టకాన్ని పారాయణం చేయడం విశేష ఫలప్రదమని సంప్రదాయం చెబుతోంది. అలాగే ప్రతి అష్టమి, అలాగే మంగళవారం రోజున కూడా ఈ స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో పారాయణం చేయడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. ఈ పారాయణం వల్ల మనందరకు శ్రీ కాలభైరవ స్వామివారి కృపాకటాక్షాలు లభించాలని ప్రార్థిస్తూ భక్తి శ్రద్ధలతో శ్రీ కాలభైరవాష్టక పారాయణాన్ని ప్రారంభిద్దాం. స్వస్తి. శుభం భవతు. శ్రీ కాలభైరవాయ నమః. శ్రీమాత్రే నమః. శ్రీ కాలభైరవాష్టక స్తోత్రం దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. భానుకోటి భాస్వరం భవాబ్ధితారకం పరం నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. శూలటం కపాశదండ పాణిమాది కారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం భీమ విక్రమం ప్రభుం విచిత్రతాండవ ప్రియం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. దాయకం ప్రశస్తచారు విగ్రహం భక్తవత్సలం స్థిరం సమస్తలోక విగ్రహం నిక్వణన్మనోజ్ఞ హేమ కింకిణీల సత్కటిం కాశికాపురాధినాథ కాలభైరవం
कालभैरवं भजे धर्मसेतुपालकं त्वधर्ममार्गनाशकं कर्मपाशमोचकं सुशर्मदायकं विभुं स्वर्णवर्णकेशपाशशोभिताङ्गनिर्मलं काशिकापुराधिनाथ कालभैरवं भजे रत्नपादुका प्रभाभिरामपादयुग्मकं नित्यमद्वितीयमिष्टदैवतं निरञ्जनं मृत्युदर्पनाशनं करालदंष्ट्रभूषणं काशिकापुराधिनाथ कालभैरवं भजे सन्ततिं दृष्टिपात नष्टपापजालमुग्रशासनम् अष्टसिद्धिदायकं कपालमालिकाधरं काशिकापुराधिनाथ कालभैरवं भजे भूतसङ्घनायकं विशालकीर्तिदायकं काशीवासिलोकपुण्यपापशोधकं विभुं नीतिमार्गकोविदं पुरातनं जगत्पतिं काशिकापुराधिनाथ कालभैरवं भजे कालभैरवाष्टकं पठन्ति ये मनोहरं ज्ञानमुक्तिसाधकं विचित्रपुण्यवर्धनं शोकमोहदैन्यलोभगोपतापनाशनं ते प्रयान्ति कालभैरवां घ्रिसन्निधिं ध्रुवम् इति श्रीमच्छङ्कराचार्यविरचितं कालभैरवाष्टकं सम्पूर्णम् शतमानं भवति शतायुः